వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం మన అందరికీ పండుగ. ఎందుకంటే తెలుగు రాష్ట్ర అన్నగా ఆవాద్య దైవంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో ఒక దేవుడిగా ఎదిగినటువంటి అన్నగారి వర్ధంతిని జరుపుకోవడం మన అందరికీ సంబరంగా. మరి అదేవిధంగా మనం ఆశించిన కూటమి ప్రభుత్వం మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి కుటుంబానికి సూపర్ 6 కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, తర్వాత మౌలిక వసతులు కల్పిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా P4 ఫార్మాలని ఇంప్లిమెంట్ చేసి ప్రతి కుటుంబాన్ని లక్ష్యంగా చేసేటటువంటి కార్యక్రమాన్ని గుర్తించుకొని అన్నగారి ఆశీస్సులతో నడవాల్సిందిగా మన అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అలాగే పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష గుర్తింపు తెచ్చేటువంటి విధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తిరిగి తెలుగువారిని గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా పేదవారికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి గతంలో ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్కి తర్వాత అనేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునేటువంటి మహనీయుడి బాటలో ఈ రోజు వరకు కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే విధానంతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మనందరం కూడా కలిసినట్టుగా అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెనెక్కించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. తనదైన శైలిలో ప్రతిరోజు కూడా ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపుదిద్దుకొని ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా ఆయన బాటలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి క్షేత్రస్థాయిలో వాళ్లతో కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా అన్నగారు పెట్టినటువంటి పార్టీని ప్రజల గుండెల్లో భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా తప్పకుండా ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అన్నగారి పార్టీ అంశాలని ఈరోజు ప్రజల పుస్తకాలను పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ మహనీయుడికి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ఆయనకి నివాళులర్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన పిల్లలు కూడా ఆయన జీవిత అంశాలను కూడా చదివించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ నాకు అవకాశం గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత టీపీసీ బోర్డు మెంబర్ గారు కృష్ణమూర్తి గారు తెలుగు జాతి గర్వించదగినటువంటి నటుడు, మహా రాజకీయ నాయకుడు డాక్టర్ నందమూరి రామారావు గారి యొక్క 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. వారికి నివాళులర్పిస్తూ ఈ దేశ చరిత్రలోనే తెలుగు జాతికి ఒక గుర్తింపుని, సముచిత స్థానాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, గ్రామాలే దేవాలయాలు, సమాజమే దేవాలయాలు. తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడడానికి ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలో 6 నెలల్లోనే పార్టీని స్థాపించి తెలుగు జాతిని ఐక్యతపరిచి తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని,
తెలుగు జాతి యొక్క కీర్తిని ప్రపంచ నలుమూలలు దాటేటువంటి మహానుభావుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు. మీకు తెలియంది కాదు, అతి కొద్ది కాలంలోనే పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి సముచిత స్థానం కల్పించాలా, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలా అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రం నిర్వీర్యమైన పరిస్థితులు, ఈ వ్యవస్థ పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ రాష్ట్రాన్ని ఇండియా కూటమి ద్వారా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పట్టాలని ఆలోచించడానికి కూడా ఆయన పడుతున్నటువంటి ఆయన ఆలోచన విధానాలను సృష్టించడానికి అందరికీ మనం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన పార్టీ. తెలుగుదేశం పార్టీ చుట్టూ